నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. దెర్ ఈజ్ నో వరల్డ్ వార్, బట్ దెర్ ఈజ్ వార్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. ఇది నేను అధ్యాపకుడిగా పనిచేసే రోజుల్లో స్టూడెంట్స్తో ఎక్కువగా చెప్పిన పదం. మూడో ప్రపంచ యుద్ధం అయితే లేదు, కానీ ప్రపంచంలో ఏదో ఒక మూల ఏ రెండు దేశాల మధ్యనో యుద్ధం జరుగుతూనే ఉంది. అది అవును అన్నట్టుగా దాదాపు 15 మాసాలు మారుమోగిన యుద్ధం కాస్త సద్దుమణిగిన ఒక సంఘటనకు సంబంధించి ఇప్పుడు నేను విశ్లేషణ చేయాలనుకున్నాను. అదే ఇజ్రాయెల్ పాలస్తీనా దయాదుల మధ్య ప్రొలాంగ్డ్ మ్యారథాన్ అంటాం కదా, అలాగ 15 మాసాల పాటు జరిగి ఎట్టకేలకు అపార నష్టాన్ని, అటు ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కూడా చవిచూసిన తర్వాత మేల్కొని విధ్వంసం సాధించేది ఏది లేదని అనే సూత్రాన్ని గ్రహించి ఇప్పుడు కాల్పుల విరమణకు ఒక ఒప్పందం చేసుకున్నారు. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాలు ఈ మూడు మధ్యవర్తిత్వం నిర్వహించి యుద్ధం ఎలాగైనా సద్దుమణిగేలాగా చేశాయి. ఇది ఇజ్రాయెల్, హమాస్, గాజా నుండి రకరకాల పదాలతో మనం మాట్లాడుతూ ఉంటాం. పాలస్తీనా భూభాగాన్ని ఒకరు ఆక్రమించేసుకునే కార్యక్రమంలో భాగంగా జరిగిందా. ఎంతో పోరాడి సాధించుకున్న పాలస్తీనా భూభాగంలోని కొన్ని ప్రాంతాలు ఇంకా ఇజ్రాయెల్లోనే మిగిలిపోయి ఉన్నాయి అనే ఒక వాదనతో ప్రపంచ దేశాల ముందు నిర్దోషిగా నిలబడాల్సిన తరుణంలో తానే దోషి అనిపించుకోవాల్సిన పరిస్థితికి దారితీసిన కారణాలు ఏంటి అని మనం ఇవాళ విశ్లేషణ చేయబోతున్నాం. వేలల్లో జనాలు చనిపోయారు, లక్షల్లో నివాస స్థలాలు ధ్వంసమైపోయినాయి. ఇంత నష్టం జరిగినా కానీ యుద్ధానికి శుభం కార్డు పడలేదు. అంటే చాలామంది విశ్లేషకులు ఇది శుభం కార్డు కాదు, ఇది తాత్కాలికమే, విశ్రాంతి మాత్రమే, అంటే విరామం మాత్రమే, ఇంటర్వెల్ అంటాం కదా, మాత్రమే, మళ్ళా ఎప్పుడో ఎక్కడో ఒక చోట రగిలే ఆస్కారం ఉందని కూడా కొంతమంది ఊహిస్తున్నారు. అది జరగకుండా ఉండాలని మనలాంటి వాళ్ళందరూ ఆశిద్దాం. సో మొట్టమొదటిసారి అంటే పాలస్తీనా వైపు నుంచే కాస్త దుందుడుకు చర్య మొదలైందని మనం అర్థం చేసుకోవాలి. 15 మాసాల క్రితం ఇజ్రాయెల్ మీద హఠాత్తుగా హమాస్ చేసిన దాడి తర్వాత కాలంలో రావణ కాష్టంలాగా రగిలి పాలస్తీనా చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. హమాస్ అనే ఒక మిలిటెంట్ సంస్థ పాలస్తీనాలో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు తొలిసారి ఇజ్రాయెల్లో ఉన్న ఆక్రమిత పాలస్తీనా ముక్కను మనం తీసేసుకోవాలి అనే దాంతో ఈ యుద్ధం అంటే అభిజాత్యానికి నిదర్శనంగా ఈ యుద్ధం స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడెప్పుడు ఇలాంటి అవకాశాలు దొరుకుతాయా అని చూస్తూ ఉంటుంది. అందుకనే ఆ చిరు సంఘటన, అంటే చిన్నది కాదు, కొంచెం పెద్దది, వాళ్ళు యుద్ధం చేయడంతో పాటు, అంటే యుద్ధం మొట్టమొదటిసారి ప్రారంభించడంతో పాటు కొంతమంది సైనికుల్ని, పౌరుల్ని ఖైదీలుగా తీసుకెళ్ళిపోయారు హమాస్ వాళ్ళు. దానితోనే ఇజ్రాయెల్కు చిరువెత్తుకొచ్చేసింది. మరి ఎంతైనా అభిజాత్యం ఉంటుంది కదా. అది అంటే అక్టోబర్ గత ఏడాది 2023 అక్టోబర్ 7వ తారీఖున తొలిసారి ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడి 15 మాసాల యుద్ధానికి దారితీసిందనేది సుస్పష్టం. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు హెచ్చరికలు జారీ చేసినాయి. అఫ్కోర్స్ అమెరికా ఎప్పుడు యుద్ధాన్నే కోరుకుంటుంది అని మనం అనుకుంటాం, కరెక్టే. ఎందుకంటే తనకు హాని జరగబోతుంది అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా అమెరికా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ యుద్ధం ఆపేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. సాధారణంగా అయితే ఆయుధాలు అమ్ముకోవడానికే ఎక్కువ అమెరికా ఆసక్తి చూపుతూ ఉంటుంది. ఈ విషయంలో
కొంత సంయమనం పాటించిందని మనం అనుకోవాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకప్పుడైతే 2 దేశాల యుద్ధం అంటే ఆ 2 దేశాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు అలా కాదు. ఆ దేశాలను నమ్ముకున్న దేశాలు కూడా, ఆ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయటమో లేకపోతే మద్దతు ప్రకటించటమో చేస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. G20 దేశాలు, ముఖ్యంగా G20 దేశాల్లో పాలస్తీనాకు సంబంధించి అర్జెంటీనా, బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ లాంటి దేశాలు పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడటం కానీ లేకపోతే కొంత సాయం చేయడం కానీ మొదలుపెట్టాయి. మరి ఇజ్రాయెల్ ఊరికే ఉంటుందా? ఇజ్రాయెల్ కూడా కొన్ని ఇష్టమైన దేశాలు లేకపోతే ఇజ్రాయెల్కి ప్రేమించే దేశాల్లో ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్న దేశాలు కొన్ని ఉంటాయి కదా. వాటిల్లో ముఖ్యంగా ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా అండ్ యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, ఇవి వీళ్ళ తరపున ఉన్నాయి. అంటే చూడండి ఎంత, నేను ముందు చెప్పాను కదా, వరల్డ్ వార్ లేదు కానీ వరల్డ్లో ఎక్కడో చోట యుద్ధం ఉంటూనే ఉందని. ఇవి దేశాలు నిజంగానే తలపడితే అది ఎంత పెద్ద యుద్ధం అవుతుందో మనం ఊహించుకోవడానికి కొంచెం భయంగా ఉంది. సరే, విదేశీలో కూడా ఇప్పుడు ఈ తస్కరించారు కదా, బందీలుగా తీసుకెళ్లారు కదా, వాళ్ళలో కొంత ఫారిన్ సిటిజన్స్ కూడా ఉండటంతో ఇజ్రాయెల్ కొంచెం అహం దెబ్బతిన్నది. ఏంటి, మన దేశంలో ఉండడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా మనం కాపాడలేకపోతే అది ప్రపంచం ఇంకో రకంగా అర్థం చేసుకుంటుందనే ఉద్దేశంతో వరుస దాడులు మొదలుపెట్టేసి బొంబార్డ్ చేసేసింది పాలస్తీనా మొత్తాన్ని. ఎన్నాళ్ళు నిర్మించుకున్న ఆ దేశం మొత్తాన్ని శిథిలావస్థగా మార్చి, ఒక విధంగా చెప్పాలంటే యుద్ధానంతరం అంటే కాల్పుల విరమణ జరిగే నాటికి పాలస్తీనా పరిస్థితి ఏంటంటే ఒక శ్మశాన వాటికలాగా పాలస్తీనా మిగిలిపోయింది. అంటే జన నష్టం వేళలు, అంటే దాదాపు 50,000 దాకా చనిపోయారని చెప్పి మిలిటరీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇది మనం సొంతగా చెప్పింది ఏం కాదు. దాదాపు 2 లక్షల ఇళ్ళు పూర్తిగా ధ్వంసమైపోతే మరో 2 లక్షల ఇళ్ళు పాక్షికంగా ధ్వంసమైపోయాయి. అంటే ఆనవాళ్ళు కూడా లేకుండా పోయింది ఆ దేశం అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి. యుద్ధం ఎలాంటిదైనా కావచ్చు, నష్టాన్ని మిగిలిస్తుందనేది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన అంశం. విజయం సాధించే నాటికి వెనక చూస్తే నష్టం బోల్డ్ అంత ఉంటుంది. వీ సక్సీడెడ్, వాళ్ళని ఓడించగలిగాం. అప్పటికే అపార నష్టం అవతలా జరుగుతుంటుంది, యువతలా జరుగుతుంది. యుద్ధం అంటే ఒక పక్షంగా జరగదు కదా, పరస్పరంగా జరుగుతుంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది. 2 దేశాలు నష్టపోయాయి. కాకపోతే పాలస్తీనా ఎక్కువగా నష్టపోయింది, ఇజ్రాయెల్ కూడా ఎంతో కొంత నష్టపోయింది. ఇప్పుడు ఆ వివరాల్లోకి మనం వెళ్దాం. ఎందుకంటే ఒక యుద్ధం జరిగినప్పుడు సీజ్ ఫైర్ అనగానే అమ్మయ్య అని సంతోషించడానికి లేదు. ఇక్కడ అంతకుముందు ఏం జరిగింది, అంత జరిగితే కానీ వీళ్ళు కాల్పుల విరమణకు ఒప్పుకోలేదా అనే దాన్ని తెలుసుకోవడం కోసం మనం ఈ అంశాలను కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరే నాటికి ఇందాక చెప్పినట్టు ఆ 3 దేశాలు, అమెరికా, ఈజిప్ట్ అండ్ ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించి మొత్తాన్ని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఆఖరి దాకా ఇజ్రాయెల్ ఎందుకో ఊగిసలాడింది. మేము మళ్ళీ చెప్తాం, వెంటనే చెప్పలేము, మా క్యాబినెట్లో డిస్కస్ చేయాలా, అలాంటి వాటిని కొంచెం కొంత సాగదీసి మెల్లగా ఊగిసలాటలోంచి బయటకు వచ్చి ఎస్ ఓకే అని అంగీకరింప చేశారు ఆల్మోస్ట్. ఇక అంటే ఈ నెల 19వ తేదీన మొన్న ఆ రోజున నుంచి ఇది అమల్లోకి రావాలి. ఆ రోజు నుంచి తుపాకీ మోతలు ఏమీ వినపడకూడదు, యుద్ధం గర్జించిన ప్రాంతంలో నిశ్శబ్దం తాండవించాలి. అది మెయిన్ తాలూకు టార్గెట్, లేకపోతే మెయిన్ కండిషన్ ఈ విరమణలోకి వచ్చేసరికి. ఇజ్రాయెల్లో బందీలుగా ఉన్న పలస్తీనాలను విడుదల చేయాలి, అది కూడా ఒక కండిషన్. అలాగే పలస్తీనాకు సంబంధించిన 33 మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా వెనక్కి పంపించేయాలి. అంటే ఏ దేశంలో వాళ్ళు ఆ దేశం పంచాలి. ఇప్పుడు గాయపడిన గాజా అంటే పలస్తీనా చాలా ఘోరంగా దెబ్బతింది కనుక ఆ దేశానికి ఆహారం, అలాగే ఫ్యూయల్ అంటే ఇంధనం, ఔషధాలు పంపించాల్సిన ఆస్కారం ఉంది. ఎందుకంటే గాయపడిన పలస్తీనాకు ఆహారం కావాలి, అలాగే మళ్ళా ట్రాన్స్పోర్టేషన్ ప్రారంభం కావడానికి ఇంధనం కావాలి, ఫ్యూయల్ కావాలి, అలాగే మెడిసిన్స్ కావాలి. ఎందుకంటే ఆసుపత్రుల మీద కూడా దాడులు జరిగినాయి కనుక అది ఒక కండిషన్గా పెట్టారు.
విడతలుగానైనా సరే ఇరుపక్షాలు బందీలను విముక్తం చేయాలి. మేము 10 మందినే తీసుకెళ్ళాము, ఇదిగో ఇచ్చేస్తున్నాము అని కొంతమందిని అక్కడ దాచిపెట్టుకునే కార్యక్రమం చేయకూడదు. నిష్కల్మషంగా నిజాయితీగా అవతల వాళ్ళ యువతల అంటే ఒకేసారి పంపనక్కర్లేదు. ఎందుకంటే విడతల వారిగా అయినా, ఎందుకంటే గుర్తించడం కూడా కష్టం అవుతుంది కదా, వాళ్ళని ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే రూపస్వరూపాలే మారిపోయినాయి పలస్తీనాకు. అందువల్ల అది ఒకటి ఆ కండిషన్ పెట్టుకున్నారు. ఒక దశలో ఆల్మోస్ట్ ఇందాక మనం చెప్పిన అటు కొంతమంది దేశాలు ఇటు కొంతమంది దేశాలు ఉంటే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అనే ఒక భయాందోళన కూడా ఉంది. ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పి చూసినా కూడా బేఖాతరు చేసే ఇజ్రాయెల్ మరి దువ్వి కాలు మరి రణరంగంలోకి దిగి చాలా నష్టాన్ని అవతల వాళ్లకు చేకూర్చింది. తాము కూడా కొంత నష్టపడినట్టుంది. ఇప్పుడు కిం కర్తవ్యం అనుకుంటున్న దశలో వీళ్ళు వచ్చేసి, బాబు వద్దు నాయన, ఇంకా అపార నష్టం జరిగింది, దాన్ని పూడ్చుకోవాలంటే చాలా కష్టపడతారు అని చెప్పినప్పుడు ఒక్కసారి రివ్యూ చేసుకున్నారు ఆ దేశం వాళ్ళు ఈ దేశం వాళ్ళు. ఇది విరమణ అయిన అనంతరం సమీక్ష కనుక చేసుకుంటే వాళ్ళకి గుండెలు అవిసిపోయినాయి. ఒకటి ముఖ్యంగా పాలస్తీనా విషయంలోకి వచ్చేసరికి 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దిస్ ఈజ్ మిలిటరీ సోర్స్, మనం చెప్తున్నా మిలిటరీ వర్గాలు చెప్పిన దాని ప్రకారం అయితే 50,000 మంది ప్రాణాలు పోతే 1,75,000 ఇళ్ళు పూర్తిగా అసలు అంటే అవి లేవు, అక్కడ నేలమట్టం అయిపోవటం అంటాం కదా, అయిపోయింది. అలాగే 3,70,000 ఇళ్ళు పాక్షికంగా అంటే పనికి రాకుండా పోయినాయి. అంటే ఒక భూకంపం వస్తే ఎలాగ ఇళ్ళన్నీ కూలిపోతాయో అలాగనమాట. అంటే పనికి వస్తాయి కానీ పూర్తిగా పనికిరావు, మళ్ళీ వాటికి రిపేర్లు చేయాల్సిన స్థాయిలో అవి ఉన్నాయి అక్కడ. అలాగే 70% రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది. అంటే వాళ్ళు ఇప్పుడు ఏ ప్రాంతాన్ని నుంచి ఏ ప్రాంతంకి వెళ్ళాలన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా లేని పరిస్థితి. ఎందుకంటే అన్ని చోట్ల శిథిలాలే రోడ్ల మీద దర్శనమిస్తున్నాయి. సో అది ఒకటి అపార నష్టంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ అపార నష్టం ఎంత స్థాయికి వెళ్ళిందంటే దాదాపు 4 లక్షల టన్నుల గార్బేజ్, అంటే ఆ కూలిపోయిన చెదరాలు మొత్తం కలిపి 4 లక్షల టన్నులు ఉందట. వాటినన్నిటినీ ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్ళటం అనేది ఎంత సమయం పడుతుందో, ఇప్పుడు ఆ దృశ్యం చూడటానికి ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో, ఎంత ఆవేదన భరితంగా ఉంటుందో అని చెప్పడానికే నేను ఈ 4 మాటలు చెప్పడానికి ప్రయత్నించాను. ఇక ఇళ్ళు, స్కూళ్ళు, ఆసుపత్రులు, అలాగే గాయపడిన వాళ్ళను పెట్టిన షెల్టర్స్, వీటిని కూడా వదిలిపెట్టలేదు ఇజ్రాయెల్. ఎందుకంటే జనంగా యుద్ధ ధర్మాలని కొన్ని ఉంటాయి. ఆ యుద్ధంలో ఆసుపత్రుల మీద, స్కూళ్ళ మీద, ప్రార్థనా స్థలాల మీద బాంబులు వేయకూడదు అని. ఇప్పుడు కళ్ళు మూసుకుని మిజైల్ వదిలితే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరు తెలియని పరిస్థితిలాగా వచ్చింది ఇప్పుడు. అందుకే ఈ కూలిపోయిన వాటిల్లో ఇళ్ళున్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, శిబిరాలు ఉన్నాయి, క్షతగాత్రుల నుంచిన శిబిరాలు ఉన్నాయి. వాళ్ళని సొరంగాల్లో బంకర్స్లో దాచినా కూడా వదిలిపెట్టకుండా ఆయుధాలతో వాళ్ళని హింసించిన సంఘటనలు పాలస్తీనా ఎక్కువ ఎదుర్కొంది. సో ఇక ఇజ్రాయెల్ కూడా మరి మహిళలు, పిల్లలు చాలా విక్టిమ్స్ అయిపోయారు ఇక్కడ పాలస్తీనాలో. రోగులు అలాగే, సీనియర్ సిటిజన్స్ అలాగే. జనరల్గా ఈ పసిపిల్లల తాలూకు భద్రత లేకపోతే మహిళల తాలూకు భద్రత చూడాల్సింది రక్షణ, ఆ దేశానికి సంబంధించిన రక్షణ శాఖ లేకపోతే సంస్థలు. కానీ అవి కూడా పూర్తిగా నిర్వీర్యమైపోవడంతో మహిళలు ఎక్కువ విక్టిమ్స్ అయిపోయారు. అలాగే చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, కదలలేని వాళ్ళు, రోగులు ఎవరిని వదిలిపెట్టలేదు కదా, వీళ్ళందరూ ఆల్మోస్ట్ చనిపోయారు. అంటే చనిపోయిన వాళ్ళలో ఎక్కువ శాతం మహిళలు, చిన్నారులు, సీనియర్ సిటిజన్స్, క్షతగాత్రులు ఉన్నారనేది మిలిటరీ అందించిన సమాచారంగా మనకు తెలుస్తుంది. అలాగే ఇక ఇజ్రాయెల్ కూడా కొంతమేరకు నష్టపోయింది. ఎందుకంటే తొలిసారి బాంబు వాళ్ళ మీద పడింది కనుక ఆ తర్వాత వాళ్ళు మేల్కొని విధ్వంసం సృష్టించారు, అది వేరే విషయం. బట్ యుద్ధం అన్న తర్వాత రెండు వైపుల నుంచి కవ్వింపులు ఉంటాయి, అలాగే ఆయుధాలను ప్రయోగించే ఆస్కారం ఉంటుంది కనుక ఇజ్రాయెల్ కూడా కొంత కోల్పోయింది. ఆ కోల్పోయిన దాంట్లో విదేశీయులతో సహా ఇజ్రాయెల్లో 1,200 మంది చనిపోయారు. అక్కడ 50,000 మంది చనిపోతే ఇక్కడ ఇజ్రాయెల్లో 1,200. దాన్నే పెద్ద ప్రెస్టేజ్గా తీసుకుంది. బికాజ్ ఆ 1,200 మృతుల్లో ఫారినర్స్ ఉన్నారు. ఫారినర్స్ని పోగొట్టడం అంటే ఆ దేశానికి కొంచెం అది గట్టి దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే విదేశీయులకు రక్షణ కల్పించలేకపోవడం అనేది ఆ దేశానికి ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. అదే జరిగింది ఇజ్రాయెల్ విషయంలో.
80,000 మంది దేశం విడిచి పారిపోయారంట. ఎందుకంటే యుద్ధం జరిగితే మనం ఎక్కడ బ్రతుకుతాం ప్రక్క దేశాలకి వీళ్ళు ఈజిప్టు లేకపోతే ఖతారు, సౌదీ అరేబియాను ఆ దేశాలకి పారిపోయారు. అంటే దాక్కోవడానికి వెళ్ళిపోయారనమాట కొంతమంది. సో వాళ్ళలో కొంతమంది యుద్ధం సగంలో ఉన్నప్పుడు లేకపోతే యుద్ధం విరమణ అన్నప్పుడు వెంటనే కొంతమంది వెనక్కి వచ్చేసినట్టు కూడా వాళ్ళు ఇజ్రాయేల్ అధికారికంగా ప్రకటిస్తోంది. ఇళ్ళు కూడా వేల సంఖ్యలో, అక్కడలాగా లక్షల సంఖ్యలో కాదు కానీ వేల సంఖ్యలో ఇళ్ళు అయితే కూలిపోయాయి. కానీ కోట్లలో మాత్రం ఆస్తి నష్టం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు చాలా గట్టిగా నిర్మించుకున్నారు. అంటే కొత్తగా ఏర్పాటైన, మరీ కొత్తదేం కాదు, ఒక పాతదే కానీ, బట్ పాలస్తీనా అనేది కొత్తగా ఏర్పడిన దేశం కనుక ఆ దేశం పూర్తి పటిష్టంగా ఉండలేదు. అందువల్ల ఎక్కువ నష్టం అక్కడ కనపడుతుంది. ఇజ్రాయెల్లో కట్టడాలు కావచ్చు లేకపోతే మరేమైనా కావచ్చు చాలా గట్టిగా ఉంటాయి కనుక అవి తక్కువగా కూలిపోవటం వల్ల నష్టం మరింత లేదు. బట్ కోట్లలో నష్టం ఉందనేది అక్కడి మిలిటరీ ఐ థింక్ సోర్సెస్ చెప్తున్నాం అన్నమాట. ఓకే, ఇంకా ఇతరులు ఎవరెవరు ఈ పోరులో నష్టపోయారు అంటే డెఫినెట్గా ఆశ్చర్యకరము లేకపోతే బాధాకరమైన అంశం ఏంటంటే ఈ పోరులో మూడో నేత్రంగా భావించే పాత్రికేయ మిత్రులు, జర్నలిస్టులు కూడా దాదాపు 160 మంది జర్నలిస్టులు చనిపోయారు. అంటే 170 అని చెప్తున్నారు, వాళ్ళు చనిపోయారు. అలాగే 120 మంది ప్రొఫెసర్స్ అంటే అధ్యాపకులు కూడా చనిపోయారు. 2025 మంది సహాయక బృందాలు, అది ఇంకా దారుణమైన విషయం. అంటే సహాయ కార్యక్రమాలు వెళ్ళటానికి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు లేకపోతే మన దేశంలో అయితే అక్కడైతే కొన్ని స్వచ్ఛంద సంస్థలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి సహాయ కార్యక్రమాలు వాళ్ళ మీద కూడా బాంబులు పట్టడంతో వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినట్టు కనపడుతుంది. అలాగే 180 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులు, మనం ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ఎల్ అంటాం కదా, అక్కడ ఆ వాళ్ళు కూడా చనిపోయారట. చూడండి ఎంత హృదయ విదారకమో. యుద్ధానంతర రణక్షేత్రంలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయని చెప్పడానికి చేసి ఇంత జరిగాక కానీ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించకపోవటం అనేది అది చాలా దురదృష్టకరమైన అంశం. ఇజ్రాయెల్లే ఈ నేరం, ఇది ఒకవేళ యుద్ధ నేరం అయితే ఈ నేరంలో ఇజ్రాయెల్ మాత్రం చాలా దూకుడుగా ప్రవర్తించింది. అమెరికా చేసిన లేకపోతే హెచ్చరికలు కానీ లేకపోతే అంతర్జాతీయ సంస్థలు చేసిన హెచ్చరికలు, ముఖ్యంగా మానవ హక్కుల వేదికలు చేసిన అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలు చేసిన సలహాలు కానీ ఏ మాత్రం ఖాతరు చేయకుండా కమ్ వాట్ మే, ఏది జరిగితే అది జరుగుతుంది, కడదాకా పరిస్తాం, ఆఖరి వ్యక్తిని కూడా హమాస్లో లేకుండా చేసిన తర్వాత యుద్ధాన్ని మేము ఆపుతాం అని సవాళ్ళు విసురుతూ చేయటంతో ఎంత రక్తపాతము, ఎంత మారణ హోము అక్కడ ఆ యుద్ధంలో జరిగిందని మాత్రం మనం కలిసి యుద్ధం వద్దు శాంతి ముద్దు అని ఇప్పుడు అక్కడ ప్రజలు కోరుకుంటున్నా కూడా యుద్ధంలో జరిగిన నష్టాన్ని చూసుకుని మాత్రం గుండె చెరువయ్యేలాగా ఏడుస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఎవరెవరినైతే కోల్పోయారో. ఇప్పుడు ఈ సహాయ కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత, పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత గుండెలు అవిసేలాగా ఏవడానికి కారణాలు ఏంటంటే ఇప్పటికీ శిథిరాల్లో మూలుగుతున్న శవాలు కొన్ని కనపడుతున్నాయి, కుళ్ళిపోయిన శవాలు కొన్ని కనపడుతూ ఉన్నాయి. అది ప్రత్యక్షంగా చూస్తే కానీ మనకి అంటే ఆవేదన ఎలా ఉంటుందో అనేది మనకి అర్థం కాదు. అంటే చూడాలని కాదు, చూస్తే చూసే వాళ్ళ అనుభవాన్ని మనం ఒకసారి మన మనోఫలకంలోకి తెచ్చుకుంటే అది ఎంత హృదయ విదారకంగా ఉంటుందో అనేది చెప్పడానికి నేను ఈ మాటలు చెప్పాను. ఇందాక మనం చెప్పిన అటు పాలస్తీనా ఇటు ఇజ్రాయెల్లో నష్టపోయిన అంశాలకు సంబంధించిన వివరాలన్నీ మిలిటరీ అఫీషియల్గా చెప్తే, ఇప్పుడు మనం చెప్పుకున్న చివరిలో ఇతరుల చనిపోవడం, జర్నలిస్టులు లేకపోతే యాక్టివిస్టులు, ప్రొఫెసర్సు, డాక్టర్సు, ఐఏఎస్ ఐపీఎస్లు, అంటే మనం ఐఏఎస్ ఐపీఎస్ అంటాం అక్కడ పేర్లుండే ఉన్నతాధికారులు ఈ పోవడం మొత్తాన్ని మళ్ళీ మీడియానే తెలియజేసి, అంతర్జాతీయ మీడియా ఇంక్లూడింగ్ మనం చూసిన దాని ప్రకారం అయితే మన రాష్ట్రం నుంచి కూడా, మన ప్రక్క రాష్ట్రం నుంచి గారు TV9, సాక్షి లాంటి ఛానల్స్ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ యుద్ధాన్ని డైరెక్ట్గా రికార్డ్ చేయడం కోసం వెళ్ళినాయి. అఫ్కోర్స్ యుద్ధంలో ఒకప్పుడైతే జర్నలిజంలో వార్ రిపోర్టర్స్ అని ఉండేవాళ్ళు. మన వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ పేపర్లో నుంచి కొంతమంది వార్కి స్పెషలిస్టులు ఉండేవాళ్ళట. వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి కవర్ చేస్తుంటే జోసెఫ్ పులిట్జర్ వాళ్ళకి ట్రైన్ చేసి పంపించేవాడట. ఆయన వార్ రిపోర్టర్స్ అనే ఒక కొత్త డెఫినేషన్ని ఆయన క్రియేట్ చేశారు.
సో ఆయన పేరుతో మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పనిచేసిన జర్నలిస్టులకు, ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు మనం అవార్డులు ఇస్తున్నాం కదా. జోసెఫ్ పులిట్జర్ వారే ముందు వార్ రిపోర్టర్ అనేవాడిని ఒక రూపొందించారంట. అప్పటి నుంచి అది ఆనవాయితీగా వస్తుంది ప్రతి దేశంలో. ఇప్పుడు విస్తరించిపోయింది బికాజ్ ఆఫ్ దిస్ గ్లోబలైజేషన్. ప్రపంచీకరణ నేపథ్యంలో ఏ దేశంలో ఏం జరుగుతున్నా ప్రతి దేశానికి తెలిసేలాగా ఈ ప్రత్యక్ష ప్రసారాలు కొంతమంది ఒక క్షణానికి ఏదో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ కొంతమంది ఇస్తూ యుద్ధాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారంలో సినిమాగా చూడవలసిన దౌర్భాగ్య పరిస్థితులు ఇప్పట్లో మనకు వచ్చినాయి. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలని, ఏ దేశంలోనూ యుద్ధం రాకుండా ఉండాలని శాంతిని కోరుకునే శాంతి కాముకులందరూ ప్రపంచ యుద్ధం రాకుండా, చాలామంది చెప్తూ ఉంటారు ఏదో ఇది యుగాంతం జరుగుతుంది, ఇంకేదో రాబోతుంది అని చెప్పడానికి మనుషుల్లో ఉన్న అత్యంత జుగుప్సాకరమైన కోరికలు, ఎదుటివాడిని కబళించాలి, ఎదుట వారి భూభాగాన్ని మనం ఆక్రమించేసుకోవాలని ఒక అత్యాశలోంచి ఎలాంటి అభిజాత్యపు యుద్ధాలు వస్తాయి కనుక అలాంటివేవి రాకుండా ఉండాలని, మరి ఎక్కడ యుద్ధం గతంలో గల్ఫ్ వార్ మనకు ఒకసారి గుర్తుపెట్టుకుంటే అక్కడ గల్ఫ్ వార్ జరుగుతుంటే ఇక్కడ ఉల్లిపాయలు 70 రూపాయలు, ఎప్పుడు 90లోనే. అలాగే ధరలు పెరిగిపోతాయి. ప్రపంచ వాణిజ్యం మీద, ప్రపంచ వర్తకం మీద ఇలాంటి యుద్ధాలు అనేక ప్రభావంతో సామాన్యుడి దాకా చేరుతుంది. అందుకే యుద్ధం అంటే ఏదో పెద్దవాళ్ళకి సంబంధించింది అనుకోవాల్సిన అవసరం లేదు. యుద్ధం ప్రతి ఒక్కళ్ళకు సంబంధించింది, ప్రతి దేశానికి సంబంధించింది. యుద్ధం జరుగుతున్న దేశంలోనే కాదు, పరిసర ప్రాంతాల్లో, గ్లోబ్లో, విశ్వంలో ఉన్న ప్రతి దేశం మీద ఏదో ఒక రూపేణ ప్రభావం చూపుతుంది యుద్ధం. అందుకే యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని మనం కూడా కోరుకుంటూ, ఇది ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా కాల్పుల విరమణకు సంబంధించిన విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తూ, నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.